మా నాన్నగారు ఆయన గుర్తుగా ఇది మీకు ఇమ్మన్నారు. సిద్ధార్థ, ఎంతో విలువైన కానుకనిచ్చావు. నీకు చాలా రుణపడున్నాను. రుణం అంటారేంటి సార్? అప్పుడప్పుడు మీ పాటలు వినే అదృష్టం కలిగిస్తే అదే చాలు సార్. లేదు, ఇవాళ నీకు ఒక బహుమానమైన ఇచ్చి తీరాలి, నా తృప్తి కోసం. బహుమానం ఏంటి సార్? అవును, ఈ కేవీతో స్నేహం. గురుగారు నేను రాను. నీకే చెప్తున్నా, దిగు. నేను దిగను. నాకు పెళ్లి ఎప్పుడు వద్దో కరెక్ట్ గా మీరు జాతకం చెప్పే వరకు నేను చచ్చే దిగను. సరే చచ్చిపో. అదేమిటండి, పెద్ద మనిషి అయ్యుండి చచ్చిపోమంటారు మానవత్వం లేకుండా? మానవత్వం? సరే వెళ్ళి చూపించు ఒక 5-6 కేజీలు. చూపిస్తామండి, చూపిస్తాం. చూపించు. ఇదిగో బాబు. రావద్దు, కొత్త దూకేస్తాను. బాబు బాబు ఆగాగు, ఆగమంటే. రావద్దని చెప్పానా? దగ్గరికి వచ్చామంటే దూకి చచ్చిపోతాను. అసలు నువ్వు ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు? నువ్వెవరు? మా టీవీయా? కాదు. టీవీనైనా? కాదు. ఈ టీవీనా? కాదు. మరి నీకెందుకు చెప్పాలి? నేను దూకి చచ్చిపోతాను అంతే. నువ్వు దూకినా బతికేవే అనుకో, అప్పుడేం చేస్తావు? అప్పుడు ఈ తాడుతో ఊరేసుకొని చచ్చిపోతాను. అయినా చావకపోతే? ఈ విషయం దాకా చచ్చిపోతాను. అప్పటికి చావు రాకపోతే? ఈ కత్తితో గొంతు కోసుకొని చచ్చిపోతాను. నీకు భూమి మీద నూకలు తినే అవకాశం ఉండి బతికేవే అనుకో, అప్పుడేం చేస్తావు? బాంబు పేల్చుకొని చచ్చిపోతాను. బాంబు లేదుగా. ఉంది. ఎక్కడా? నువ్వు కూర్చుని దాని మీదనే. వేస్తే చచ్చిపోతావు. అదేమిటయ్యా, నన్ను బాంబు మీద కూర్చోబెట్టి అటు ఎక్కడో చూస్తావు? అమ్మాయి స్నానం చేస్తుంటే నువ్వు చూడబెట్టి. అమ్మాయా? స్నానమా? నాకు సరిగ్గా కనపడలేదే. లేస్తే కనపడు. లేస్తే కనపడుతుందా? ఏమైందండి? మానవత్వం మసైపోయింది. ఇతను ఏసీపీ సిద్ధార్థ్, చిత్తూరు బస్ దోపిడీ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్. సర్దార్ కోసం గాలిస్తున్నాడు. ఒంటరిగా కనిపిస్తే నాకు ఫోన్ చేసి చెప్పు. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చా? రొమాంటిక్ మూడ్ కోసమా? ఇంతైనా నీ టేస్ట్ సూపర్. నేను వచ్చింది అందుకు కాదు. మరి ఇంకెందుకు? ఇంతవరకు నీ ప్రొఫెషన్ ఏంటో చెప్పలేదు. నువ్వు ఈ డాబా ఓనర్ వా, సూపర్వైజర్ వా, పోనీ వాచ్మెన్ వా? పర్లేదులే, అడ్జస్ట్ అయిపోతా. అను 1 మినిట్. లెట్స్ గో. ఇరిటేట్ చేయకు. అక్కడ కేబీ గారి ఇంటికి రమ్మన్నా వచ్చాను. అక్కడ పని అయిపోయింది. ఇక్కడ నాకు అర్జెంట్ గా పని ఉంది. ఎన్నో ఆటో చూసి ఇంటికి వెళ్ళి. నో, ఒక చిన్న డౌట్. నో డౌట్. నో. Hello, welcome sir. I am Raju, Hi. manager of this resorts. May I help you, sir? నో థ్యాంక్ యూ, బాయ్. Adhika sir, it's my request. మీరు first time మా place visit kocharu. We have the responsibility to take care of you, sir. ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. Okay, sir. సిద్ధు, నాకు చిన్న డౌట్. నువ్వు ఇంకా వెళ్ళలేదా? నా డౌట్ క్లియర్ అయితే వెళ్ళిపోతా. అడుగుతుంటే అలా వెళ్ళిపోతావేంటి? ఏంటి? నాకు రాత్రంతా అస్సలు నిద్ర పట్టలేదు. ఎందుకు? మీ ఇంట్లో ఎక్కువ దోమలు ఉంటాయి. టాటాస్ పెట్టుకో. నా గుండె నార్మల్ గా ఎందుకు కొట్టుకోవట్లేదు? హై బీపీ ఏమో, గుండె జబ్బు రావచ్చు. తిండి తగ్గించు. డోంట్ మైండ్. నువ్వు ఇక్కడికి నా కోసం రాలేదని అర్థమైంది. మరి ఎవరి కోసం వచ్చావు? కళ్ళజోళ్ళు సార్, కళ్ళజోళ్ళు. లోకల్ కాదు, ఇంపోర్టెడ్. ఎవరు ఎక్కువ, రేటు తక్కువ. మా జోడి మధ్య నీ కళ్ళ చూడండి. ఆ పక్కకి వెళ్ళు. అను ఈ గ్లాసెస్ చూడు, నీకు బాగుంటాయి. నాకొద్దు. కళ్ళ చూడు కోసం వచ్చాను ఇక్కడికి. నాకేం అక్కర్లేదు. నాకేం వద్దు. 4 సంవత్సరాలుగా నీ కోసం వెయిట్ చేస్తున్నాను. నన్ను వదిలేసి నువ్వు దేని వెంట పడుతున్నావంటే అది అంత అందంగా ఉంటుందా? మరి నేనంటే ఇష్టం లేదా? ఎవరికైనా కమిట్ అయిపోయావా? దానికి కమిట్ అయిపోయావా? అది కూడా కమిట్ అయిపోయావా? Hello sir, are you searching for anything? కమిట్మెంట్ రిజల్ట్ ఏమైనా వచ్చిందా? చెప్పవయ్యా బాబు, చెప్పమంటే. Okay sir. చెప్పవయ్యా బాబు. నువ్వు అన్నట్టు నిజంగానే బీపీ వచ్చి పోయేలా ఉన్నాను నేను. అది మరి చూసేసిందా? అదంటే ఎందుకంత భయం నీకు? నిన్నే అడిగేది. హలో అన్నా, నేను నర్సింగ్ ని. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అతను ఎందుకు ఫాలో చేస్తున్నాడు? నువ్వెందుకు దాక్కుంటున్నావు? నీ బిజినెస్ స్మగ్లింగా? హలో, ఏసీపీ సిద్ధార్థ్ మాట్లాడుతున్నా. ప్రభు కనెక్ట్ చేయి. ప్రభు, నేను ఇక్కడ $1 దానిలో ఉన్నాను. మన టీవీని తీసుకుని ఇక్కడ త్వరగా రా. క్విక్. ఓకే. ఎందుకు నవ్వుతున్నావు? ఏసీపీ అంటుంటేను. అవును, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, క్రైమ్ బ్రాంచ్. ఓకే, నువ్వు అసిస్టెంట్ కమిషనర్ అయితే నేను గోల్కొండ యువరాజు లవర్ భాగ్మతినా?
అతను బిన్ లాడెన్ కొడుకా? ఎందుకు ఫాలో చేస్తున్నాడు? కాసేపు సైలెంట్ గా ఉండు. అతనే అడుగుతాను. ఏయ్, అను. ఏ మిస్టర్, మమ్మల్ని ఎందుకు ఫాలో చేస్తున్నా? సిద్ధు, అతను ఏసీపీయా? తెలియక ఏదేదో అనేసనే. పండెను నేడు నీ భరతం పడతాచు. ఎవరు కావాలి? మిర్చి మల్లయ్య గారి కోసం అండి, జాతకం చూపించుకుందామనండి. ఆడిచ్చే 2000 ఎలాగో మనకు సరిపోవట్లేదు. ఈడిచ్చే డబ్బులు మనం నొక్కిస్తే పోరా? ఆ మాత్రం జాతకం మనం చెప్పలేమా ఏంటి? నేను మిర్చి మళ్ళీ ఇలా కనపట్టలేదా నీకు? అయ్యి బాబాయ్ బాబాయ్, మీరే మిర్చి మల్లయ్య గారండి. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. నువ్వు జాతకం చెప్పించుకోవడానికి వచ్చావు. అయ్యి బాబాయ్, భలే కనిపెట్టారండి. ఆ హాత్ ఇలా పడే. ఇదిగోనండి. ఆ రెండో హాత్ని నీ జేబులో పెట్టి డబ్బులు తీసి ఈ హాతులో పెట్టు. ఇదిగో పెట్టానండి. ఇప్పుడు ఈ డబ్బులు హాత్ తీసి నా జేబులో పెట్టు. పెట్టేసానండి. పెట్టు పెట్టు పెట్టు. ఇవాళ నీవి 2 వస్తువులు పోతాయ్యా. ఏంటండి అయ్యా? చెయ్యి చూసుకో. అయ్యి బాబాయ్, నా 2 ఉంగరాలు పోయాయండి. చెప్పాను కదా నీవి 2 వస్తువులు పోతాయి. అందుకనేంటండి 3 మిగిలింది. మరే ఇప్పుడు నీ మ్యాటర్కి వద్దాం. ఆయ్ నీది పొరుగురు. అయ్యి బాబాయ్ బాబాయ్, ఎలా కనిపెట్టారండి? మరే నువ్వు రైల్లో గాని బస్సులో గాని నువ్వు చెప్పనివాను. నన్ను చెప్పనివా? మీరే చెప్పండి. నువ్వు బస్సులో వచ్చావు. అవునండి. నీకు పెళ్లి అయిందండి. నేను చెప్పనివా అని నువ్వు చెప్తావా? లేదండి, మీరే చెప్పండి. నీకు పెళ్లి అయింది. అయిందండి. నీకు పెళ్ళాం మీద డౌట్ ఉందండి. ఎలవాయ్ అని నువ్వు చూద్దామంటే అసలు అటు డబ్బు నా దగ్గర కిందకి వచ్చావు నువ్వు. అసలు చెప్పా నేనేం మాట్లాడండి, మీరే చెప్పండి. లేకపోతే ఊరికే. నీకు 3 మగపిల్లలు 3 ఆడపిల్లలు. ఇక్కడే పప్పులో కాలేస్తారా? నాకు 2 మగపిల్లలు 2 ఆడపిల్లలు. ఒరే సన్నాసి ఇలారా. నేను చెప్పింది నీకు పుట్టినోళ్ళ గురించి కాదు, నీ పెళ్ళానికి పుట్టినోళ్ళ గురించి. అమ్మో, మా గురుగారు వచ్చేస్తున్నారు. గురుగారా? ఆయన ఎవరన్నా? మిర్చి మలయ్య గారు. మీరెవరన్నా? రేడియో మిర్చి. ఇది చాలా హాట్ గురు. మనం జంపు. ఇది ఎక్కడో విన్నట్టుందా? చెప్తాడు. చెప్పరా ఎవరికైనా ఫోన్ చేస్తున్నావు? మాట్లాడవా?